నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. భావోద్వేగ క్షణం, మన తల్లి అవతరణం. నూతన విగ్రహ ఆవిష్కరణపై ఎమోషనల్ ట్వీట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయంలో పెట్టిన తెలంగాణ తల్లిని తిరస్కరిస్తున్నాం. తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లన్న ఎమ్మెల్సీ కవిత. ఆస్తులు, డబ్బు కోసం పోరాటం చేయడం లేదు, ఆత్మగౌరవం కోసమే పోరాడుతున్నానన్న మంచు మనోజ్. ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు కూటమి అభ్యర్థులు నామినేషన్లు. బీద మస్తాన్ రావు, సానా సతీష్, ఆర్ కృష్ణయ్యల ఎంపిక దాదాపు ఖరారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఎమోషనల్ ట్వీట్ చేశారు. భావోద్వేగ క్షణం, మన తల్లి అవతరణం అంటూ సీఎం చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. 4 కోట్ల బిడ్డలం, తీర్చుకున్న రుణం, తల్లి తెలంగాణమా, నిలువెత్తు నీ రూపం, సదా మాకు స్ఫూర్తిదాయకమని సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. దీనికి నిన్నటి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సమయంలో తీసిన వీడియోను ఆయన జోడించారు. అద్భుతమైన దృశ్యం ఆవిష్కరించబడుతోంది. తెలంగాణ తల్లి మనందరికీ చల్లని ఆశీస్సులు అందిస్తున్న వేళ ఇది. జాతి ఆత్మగౌరవ ప్రతీకగా, అస్తిత్వ పతాకగా, జీవన గమ్యాన్ని నిర్దేశించే దీపికగా ఆవిష్కరించిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు, పాల్గొన్న డిప్యూటీ సీఎం గారికి, మంత్రులకు, పెద్దలకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం అన్యాయమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ ప్రత్యేక పండుగ అయిన బతుకమ్మను తొలగించి హస్తం పార్టీ గుర్తును పెట్టడం దురదృష్టకరమని విమర్శించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ భవన్లోని తెలంగాణ తల్లి విగ్రహానికి కార్యకర్తలతో కలిసి కవిత పాలాభిషేకం, పంచామృత అభిషేకం నిర్వహించారు. ఉద్యమ కాలంలో పెద్దలు నిర్ణయించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 9 మంది కళాకారులను సన్మానిస్తామన్నారు. ఆ జాబితాలో మహిళలు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఉద్యమకాలం నాటి ప్రతికలను అవమానించే యత్నం చేస్తున్నారని, సచివాలయంలో పెట్టిన కాంగ్రెస్ తల్లిని తిరస్కరిస్తున్నామని కవిత తెలిపారు. ఇప్పుడు జై తెలంగాణ, జై తెలంగాణ. కొత్త విగ్రహాన్ని సెక్రటేరియట్ లో పెట్టడం మనందరం కూడా చూడడం జరిగింది. మరి ఆ విగ్రహం పెట్టేటటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఆనాడు యువకులందరూ కూడా టీజీ అని పచ్చబొట్టు ఓడిపించుకున్నారు కాబట్టి టీఎస్ తీసి టీజీ చేసినామన్నారు. మరి వాళ్ళ సూటిగా ముఖ్యమంత్రి గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆనాడు ఎంతోమంది యువకులు, ఎంతోమంది ఉద్యమకారులు కలిసే ఈ విగ్రహాన్ని పెట్టుకోవడం జరిగింది. ఇవాళ వేలాది గ్రామాలలో వేలాది తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి. మరి టీజీని యాక్సెప్ట్ చేసిన మీరు ఈ విగ్రహాన్ని మార్చాలని ఎందుకు అనుకున్నారో తెలంగాణ ప్రజలకు చెప్పవలసిందిగా సూటిగా మేము రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి నిన్న మీరు పెట్టినటువంటి విగ్రహంలో జొన్న కంకులు ఉన్నాయి, మక్క కంకులు ఉన్నాయి, ఇవన్నీ మన తెలంగాణకు ప్రతీక అని చెప్తున్నారు. ఇవాళ నేను సూటిగా అడుగుతా ఉన్నా, జొన్నలు మక్కలు తమిళనాడులో వండవా, కర్ణాటకలో వండవా, మహారాష్ట్రలో వండవా, ఉత్తరప్రదేశ్లో వండవా? మరి ఏం ప్రత్యేకత ఉన్నది నిన్న పెట్టినటువంటి విగ్రహంలో? మన తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండగ బతుకమ్మ పండుగ. ప్రపంచంలో అందరూ పూలతో పూజ చేస్తే పూలనే పూజించేటటువంటి సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి. కోట్లాది మంది ఆడబిడ్డలు బయటకు వచ్చి చేసుకునేటటువంటి పండగ బతుకమ్మ పండుగ. మరి ఆ యునీక్ ఐడెంటిటీ మన తెలంగాణకు ఏదైతే ఉన్నదో, మన తెలంగాణకు ప్రత్యేకత ఏదైతే ఉన్నదో అది మరి తెలంగాణ తల్లిలో నుంచి మాయం చేసి దాని చేతిలో మీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును పెట్టి ఇదే మన తెలంగాణ తల్లి అనడం
నిజంగా చాలా దారుణం, చాలా చాలా అన్యాయం. దీన్ని తెలంగాణ వాదులందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందుకోసమే ఈరోజు మన అసలు తెలంగాణ తల్లి, మన ఉద్యమం నిర్మించిన తెలంగాణ తల్లి, ఎన్నో ఏండ్లుగా మన కవులు కళ్ళలు కన్న తెలంగాణ తల్లి, వారిని ఇవాళ మేము పంచామృతాలతోని శుద్ధి చేసి పూల హారతులు ఇచ్చి వారిని గౌరవించుకుంటా ఉన్నాం. అదేవిధంగా మరి సీఎం గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. నిన్న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేసినప్పుడు మీరు 9 మంది కవులు కళాకారులకు మేము స్థలాలు ఇస్తాం, డబ్బులు ఇస్తామని ప్రకటించినారు. సంతోషం మీరు గుర్తించినందుకు. మరి ఆ గుర్తింపులో మా ఆడబిడ్డలు ఎక్కడ? విగ్రహాలేమో తెలంగాణ తల్లి పేరు పెట్టిండ్రు, కానీ ఒక్క ఆడబిడ్డకు కూడా మీరు గౌరవం ఇవ్వలేదు. మా విమలక్క పనికిరాదా మీ లిస్టులో? మా పిఓడబ్ల్యూ సంధ్యక్క పనికిరాదా? మా భూమి సంధ్యక్క పనికిరాదా? మా బెల్లి లలితమ్మ మీకు గుర్తు లేదా? మా మల్లు స్వరాజ్యం మీకు గుర్తు లేదా? మా సదా లక్ష్మమ్మ మీకు గుర్తు లేదా అని చెప్పి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అంటే మహిళలకేమో విగ్రహాలు ఇచ్చేటివేమో పురుషులకు మీరు వరాలు ఇస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయం. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పిండ్రు. ఏమని చెప్పిండ్రు? మహిళలకు 2500 ఇస్తామన్నారు. ఇవాళ సెక్రటేరియట్లో విగ్రహం పెట్టినాం కాబట్టి మాకు 2500 ఎగ్గొడతారా అని మేము ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇంకొక మాట ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, బీద తల్లిని పెట్టినాం, గ్రాండ్గా ఉండే దేవతలాగా ఉండే తల్లిని తీసేసినామని చెప్తున్నారు. అంటే మీ ఉద్దేశం ఏంటిది? తెలంగాణలో కూలీ నాలి చేసుకునే బీద ప్రజలు ఎప్పటికీ కూలీలుగానే ఉండాలనా? వాళ్ళు గొప్పగా ఉండాలని అనుకోవద్దా? వాళ్ళ గొప్పగా ఎదిగే అవకాశం మీ ప్రభుత్వం ఇయ్యదా? అదే మీ ఉద్దేశమా అని చెప్పి ఇవాళ సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎవరమైనా తల్లి అంటే చేతులెత్తి దండం పెట్టి ఆ అమ్మని చూసుకుంటే మనకు ధైర్యం రావాలనుకుంటారు. ఆ అమ్మని చూసుకుంటే మనకు ఇంత గొప్పగా మనం కూడా ఎదగాలనేటటువంటి ఒక స్ఫూర్తి రావాలనుకుంటారు. అట్లా స్ఫూర్తిదాయకంగా మన సంస్కృతికి ప్రతీక అయినటువంటి బతుకమ్మను ఒక చేతిలో పెట్టుకొని ఆ తల్లి ఉంటే ఆ తల్లిని మార్చి ఇవాళ మరి మీ కాంగ్రెస్ తల్లిని పెట్టుకున్నారు. మా అందరి మనసులు కూడా నొచ్చుకునేలాగా చేసిండ్రు. ఇవాళ మీ నోటి వెంట ఒక్కసారి కూడా మా ఎరకల నాంచాల మా పేరు తీయలేదు మీరు. ఇవాళ మీ నోటి వెంట ఒక్కసారి కూడా బీద తెలంగాణ బీడి కార్మికుల పేరు తీయలేదు మీరు. ఇవాళ తన ఫ్యామిలీ వివాదంపై మంచు మనోజ్ మరోసారి స్పందించారు. తాను ఆస్తులు డబ్బు కోసం పోరాటం చేయడం లేదన్నారు. తాను కేవలం ఆత్మగౌరవం కోసమే పోరాడుతున్నానని తెలిపారు. తన ఇంటి దగ్గర హై డ్రామా నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ తనకు న్యాయం జరగడం లేదని, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, పోలీసులను రక్షణ అడిగితే నా అనుచరులను బెదిరిస్తున్నారని తెలిపారు. తనకు న్యాయం జరిగే వరకు అందరినీ కలుస్తానని తెలిపారు. తన భార్య పిల్లలకు రక్షణ కరువైందన్నారు మంచు మనోజ్. కాగా ఈ రోజు ఉదయం మంచు విష్ణు దుబాయ్ నుంచి హైదరాబాద్లోని జల్పల్లిలోని ఇంటికి చేరుకున్నారు. తమ కుటుంబంలో చిన్నపాటి సమస్యలు తలెత్తాయని, త్వరలోనే అన్ని పరిష్కారం అవుతాయని విష్ణు అన్నారు. ఫ్యామిలీ వివాదాన్ని పెద్దగా చిత్రీకరించడం తగదని ఆయన కోరారు. నేను ఆస్తి కోసం ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఈ పోరాటం కూడా కాదు, అన్న లోకల్ డౌన్ చేయను అన్న. మా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించి ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా నా భార్య వీరిని ఇంక్లూడ్ చేయడం, నన్ను తొక్కేదానికి నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు అన్ని ఎవిడెన్స్ ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను చూపించాను. కౌన్సిలర్లు అందరూ అభివృద్ధి దాంకుతారు చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీ ధైర్యం అనేది మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులను పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపలికి పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? గొడవలు ఎందుకు జరిగాయి? డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించేదానికి అధికారం ప్రపంచంలో అందరినీ కలుస్తాను సార్. బయలుదేరి ఇక ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు కూటమి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీదా మస్తాన్ రావు, సానా సతీష్, ఆర్ కృష్ణయ్య నామినేషన్లు వేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. తమకు అవకాశం ఇచ్చినందుకు కూటమి ప్రభుత్వానికి వారు ధన్యవాదాలు చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు చేస్తున్న కృషికి తాము కూడా తోడవుతామని వెల్లడించారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లు దుర్మార్గ పాలన సాగిందని, చంద్రబాబు నాయకత్వంలో ప్రస్తుతం వ్యవస్థలన్నింటినీ గాడిలో పెడుతున్నామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. హామీల అమలుకు ఆశా వర్కర్లు ఆందోళన చేస్తున్నారని, నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు దాడులు చేయడం హేయమైన చర్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పోలీసుల దాడిలో గాయపడిన ఆశా వర్కర్లను ఉస్మానియా ఆసుపత్రిలో పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆశా వర్కర్లు సేవలు అందించారని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గుర్తు చేసేందుకు ఆందోళన చేపట్టిన వారిపై పోలీసులతో దాడులు చేయించారని మండిపడ్డారు. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘం, మహిళా కమిషన్లో ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఆడబిడ్డలపై చేయి చేసుకున్న పోలీసులను డిస్మిస్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల తరఫున ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తామని, వారికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని కేటీఆర్ భరోసానిచ్చారు. వాళ్ళు కూడా పాపం సిన్సియర్గా డెడికేటెడ్గా పనిచేస్తున్నారు. మీరు ఎట్లయితే పనిచేసినా మా కరోనాలో ఆశాల మీద కూడా పాపం వైద్య సిబ్బంది కూడా పనిచేస్తున్నారు. దురదృష్టం మీద జరిగింది, జరగకూడదు జరిగింది. మేమందరం నీతో నువ్వు బాధపడకు, చేసింది ఇట్లా మామూలు విషయం ధైర్యంగా ఉండు. మేము నీకోసం అసెంబ్లీలో మేము కొట్లాడు, అసెంబ్లీలో ఆశాల తరఫున మేము కొట్లాడు, మీరు ధైర్యంగా ఉండండి. అర్థమైందా? టెన్షన్ పడు. నీ పిల్లలకు కూడా నేను కలిసి ధైర్యం చెప్తాను. 9 సోనియా గాంధీ గారి జన్మదినోత్సవం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలం అధికారంలోకి వచ్చి పూర్తయిన సందర్భంగా ఒక మహిళా నాయకురాలి నేతృత్వంలో నడుస్తున్న పార్టీ కాబట్టి, ఒక తల్లిగా సోనియా గాంధీ గారికి దేశంలోని తల్లులందరి కష్టం తెలుసు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మేరకు రాష్ట్రంలో ఉన్న 28,000 మా ఆశా ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు తమ ప్రాణాలకు లెక్కబెట్టకుండా, తమ ప్రాణాలను లెక్కబెట్టకుండా దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు సేవలు అందించారో వారందరూ నిన్న శాంతియుతంగా, ప్రజాస్వామికంగా మీరిచ్చిన హామీని మీకు గుర్తు చేయడానికి మీరు 6 నెలల లోపలనే పూర్తి చేస్తామన్నారు, 18,000 జీతం ఇస్తామన్నారు, ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు. మరి సంవత్సరం అయింది కదా, 6 నెలలని చెప్పి సంవత్సరం తర్వాత కూడా పూర్తి చేయరా అని అడగడానికి నిన్న వాళ్ళ ఉన్నతాధికారి ఉండే కోటిలోని కార్యాలయానికి వస్తే అక్కడ వాళ్ళ మీద జరిగిన జులుం, మరి తెలంగాణ తల్లులుగా వారు, మన ఆడబిడ్డలుగా, మన కోసం కష్టపడ్డ ఆడబిడ్డల మీద నిన్న ఈ ప్రభుత్వం జరిపిన దమనకాండ రాష్ట్రంలో చూసిన ప్రతి ఒక్కరి గుండె కదిలిపోయింది. ఆడబిడ్డలని కొట్టడం అంటే మామూలు కొట్టడం కాదు, ఈడ్చుకెళ్లడం నడి రోడ్డు మీద. మగ పోలీసు వాళ్ళు, అసలు నిజానికి పోలీసు వాళ్ళల్లో మగ పోలీసు వాళ్ళకి హక్కు ఉండదు మహిళల దగ్గరికి రావడానికి. రావడమే కాకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టడం, ఇష్టం వచ్చిన విధంగా భౌతికంగా దాడులు చేయడం, ఈడ్చి పారేయడం, వాళ్ళేదో వస్తువులు అన్నట్టుగా తీసి ఈడ్చి వ్యాన్లలో కుక్కడం, ఇంకా దుర్మార్గం. ఒక దుశ్శాసన పర్వం కూడా నిన్న మనందరం కూడా చూసినాం. ఒక ఏసీపీ గారు, ఆయన ఈగో దెబ్బతిన్నదో ఏం దెబ్బతిన్నదో తెలియదు కానీ ఆయనతో పాటు కొంతమంది పోలీసులు నిజంగా దారుణాతి దారుణంగా ఒక ఆడబిడ్డ చీరలాగి ఆమెను భౌతికంగా ఆమె మీద దాడి చేసిన దృశ్యాన్ని రాష్ట్రం మొత్తం కూడా చూసింది రేవంత్ రెడ్డి. ఇదేనా నీకు మహిళల పట్ల ఉన్న గౌరవం? హోంమంత్రిగా నువ్వే ఉన్నావు, నీ ఆధ్వర్యంలో ఉన్న పోలీసులు, నీ కింద పనిచేసే పోలీసులు ఈరోజు ఇంత దుర్మార్గంగా వ్యవహారం చేస్తూ ఉంటే 24 గంటలైపోయింది, కనీసం ఆ పోలీసుల మీద యాక్షన్ తీసుకున్నావా? ఇప్పటివరకు ఇంతవరకు కనీసం చెల్లించినావా? కనీసం ఒక మాట మాట్లాడినావా నేను అడుగుతా ఉన్నా. రాజధాని అమరావతిలో చేపట్టాల్సిన పనులకు ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. సిఆర్డీఏ ఆమోదించిన 20 సివిల్ పనులకు ఆమోద ముద్ర వేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. రాజధాని పరిధిలో చేపట్టనున్న 20 సివిల్ పనులకు 11,467 కోట్ల రూపాయల మేర వ్యయం అవుతుందని ప్రభుత్వం పేర్కొంది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు సంయుక్తంగా ఇవ్వనున్న రుణంతో
ఈ పనులు చేపట్టేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, ఉద్యోగుల నివాస అపార్ట్మెంట్లు, ఐఏఎస్ అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాసాల నిర్మాణం పూర్తికి నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. వైసీపీ భూ బకాసురులు వేల ఎకరాలు కబ్జా చేశారని, ప్రభుత్వ భూముల నుంచి దేవాదాయ, అసైన్డ్ భూముల వరకు అన్ని కొట్టేశారని శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ ఆరోపించారు. కూటమి ప్రభుత్వానికి వచ్చిన వాటిలో 68,000 ఫిర్యాదులు భూ కబ్జాలపైనే ఉన్నాయని తెలిపారు. కాకినాడ పోర్టు భూములను బెదిరింపులతో 12 కోట్లకే కొట్టేశారని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. పరిపాలన మొదలుపెట్టిన వెంటనే దాదాపు మీ కష్టాలు ఏంటయ్యా చెప్పండి అని చెప్పి ప్రజల్ని అడిగిన దాని మీదట దాదాపు 174,000 అర్జీలు వాళ్ళకి ఏవో బాధలు ఉన్నట్టుగా వాళ్ళ అర్జీలు ఇవ్వటం జరిగింది. అందులో దాదాపు 68,000 అర్జీలు ఈ ల్యాండ్స్ మీద, భూ కబ్జాల మీద, మా భూమిని కొట్టేశారనే దాని మీద 68,000 అర్జీలు వచ్చినాయి. ఏంటిది ఇది? ఎప్పుడూ లేదు, ఎప్పుడు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చూడలేదు అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. మొన్న నుంచి రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజుకి 5వ రోజు. ఈ 5వ రోజుకి ఈ 68,000 అర్జీలే కాకుండా అదనంగా 1102 గ్రామాల్లో రెవెన్యూ సదస్సు జరిగితే కేవలం 1102 గ్రామాల్లో జరిగిన రెవెన్యూ సదస్సులకి దాదాపు 20,000 కంప్లైంట్స్ రావడం జరిగింది. 2019లో గద్దెనెక్కగానే వీళ్ళు చేసిన మొట్టమొదటి పని భూ ఆక్రమణలు. బకాసుర్లాగా తిని అవతల పారేశారు. ప్రజల్ని అమాయకుల్ని చేసి కొట్టి, తిట్టి, గన్నులు చూపించి, కత్తులు చూపించి వాళ్ళ పేరు మీద రాయించేసుకున్నారు. ఎంత దారుణం అంటే వీళ్ళు ప్రభుత్వ భూములు వదిలిపెట్ల, దేవాదాయ భూములు వదిలిపెట్ల, అసైన్డ్ భూములు వదిలిపెట్ల, ఇనాము భూములు వదిలిపెట్ల, అటవీ శాఖకు సంబంధించిన భూములు వదిలిపెట్ల, ఇరిగేషన్ శాఖకు సంబంధించిన భూములు వదిలిపెట్ల, ఏ భూములు కూడా వదిలిపెట్టకుండా గ్రామాల్లో కూడా మరి ప్రతి గ్రామంలో కూడా ల్యాండ్ మాఫియా చేయటం జరిగింది. ఈ ల్యాండ్ మాఫియాకి హెడ్ జగన్మోహన్ రెడ్డి అయితే సమన్వయకర్తలు ఉత్తరాంధ్రకి సంబంధించి ఎస్వి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, రాయలసీమకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి. ఇక్కడ మొత్తం సమన్వయకర్తగా ఇక్కడ అమరావతి కోస్తా జిల్లాలో ఈ సమన్వయకర్త, ఈ ల్యాండ్ మాఫియా సమన్వయకర్త ఎవరు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. వీళ్ళ ఆధీనంలో ఈ ప్రాంతాలందరినీ ఉంచుకొని ల్యాండ్ మాఫియాకి తెగబడ్డారు. వీళ్ళకి అదనంగా మంత్రులందరూ పరిపాలన చేయాల్సింది పోయి వాళ్ళకి ఇచ్చిన శాఖల్లో మరి నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకొని ప్రజలకి తోడ్పాటు చేయాల్సింది పోయి మంత్రులందరూ కూడా భూ కబ్జాలు చేయటం జరిగింది. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల కేసులో న్యాయస్థానం ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ వివాదంలో ఆర్జీవీపై మొత్తం 8 ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. దీంతో తాను అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఆయన బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు 3 కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక తిరువూరులో ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ నుండి బంగారు నగలు దొంగతనం కేసులో నిందితురాలిని తిరువూరు పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీకి పాల్పడిన 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేసి చోరీ చేసిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని విజయవాడ రూరల్ డీసీపీ కేఎం మహేశ్వరరావు చెప్పారు. నిందితుల వద్ద నుండి 275 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ 12,50,000 ఉంటుందని తెలిపారు. ఈ ఆటోలో ఈమెతో పాటు యాక్చువల్గా వీళ్ళు భవానీపురంలో బంగారాభరణాలు తీసుకొని తిరువూరుకు వస్తున్న సందర్భంలో
ఒక తిరువూరు ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం జరిగింది. చీమలపాడు అనే ఏరియాలో ఒక ఇద్దరు ఆడ వ్యక్తులు అదే బస్సు ఎక్కడం జరిగింది. ఎక్కి ఈ ఫిర్యాదుదారుడు ప్రయాణిస్తున్న సీటు పక్కన కూర్చోవడానికి ప్రయత్నించడం జరిగింది. ప్రయత్నించినప్పుడు వీళ్ళు అక్కడ సీటు ఇవ్వకపోవడం, మళ్ళీ వచ్చి అదే సీటు పక్కన కూర్చోవడం, కొద్దిగా అక్కడ అనుమానాస్పదమైన సిచ్యువేషన్ ఏర్పడింది. అక్కడ బస్సులోనే దొంగతనం చేయాలి అని ప్రయత్నించారు. కానీ బస్సులో వీలు కాకపోవడం వల్ల వీళ్ళు మదిర సెంటర్లో తిరువూరులో దిగిన వెంటనే వీళ్ళని గమనిస్తూ మళ్ళీ వాళ్ళు ఎక్కిన ఆటోలోనే ఈ ఆడ వ్యక్తులు కూడా నేరం చేసిన ముద్దాయిలు కూడా అదే ఆటోలో ఎక్కడం జరిగింది. ఆటోలో ఎక్కి ఒకరు ముందు కూర్చున్నారు, ఒకరు వెనకాల కూర్చొని చాలా చాకచక్యంగా వీళ్ళు తీసుకొచ్చినటువంటి బ్యాగ్లో ఉన్న బంగారు ఆభరణాల బాక్స్ని తీసుకోవడం, ఆ బాక్స్లో బంగారు ఉందా లేదని ఇమ్మీడియట్గా వేలుతో నొక్కి చెక్ చేసుకుని బంగారు ఉందని కన్ఫర్మ్ చేసుకుని వెంటనే దాన్ని చాలా చాకచక్యంగా ఆ బ్యాగును తీసుకుని వీళ్ళ ఇంటికంటే ముందు కొంత మధ్య భాగంలో ఇలాగ చెక్ చేశారు. ఇలాగ చెక్ చేయగానే వేలు పెట్టుకుని నొక్కగానే అది వచ్చేసింది బంగారు తెలిసిపోయింది అన్నమాట. వీళ్ళు అలా మధ్యలోనే ఆటో దిగేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. తిరువూరు పట్టణం శివారు ఆంధ్ర తెలంగాణ బోర్డర్ చెక్ పోస్ట్లో పశువుల సంత దగ్గర మన వాళ్ళు చెక్ చేస్తూ ఉండగా అనుమానాస్పద పరిస్థితుల్లో ఒక ఆమె తిరుగుతూ ఉంటే ఆమెను ప్రశ్నించినప్పుడు ఈ నేరం ఒప్పుకోవడం జరిగింది. కడప ఆర్డీఓ కార్యాలయం వద్ద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఐ ఆందోళన చేపట్టింది. కడపలో వెంటనే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని, రాష్ట్రంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, అదానీ జగన్ ప్రభుత్వం మధ్య జరిగిన విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి ఎన్ వెంకటశివ మాట్లాడుతూ విభజన చట్టంలోని కడప ఉక్కు ఫ్యాక్టరీ అంశం కేంద్ర ప్రభుత్వం ముందు లేదని సిగ్గుగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి పార్లమెంట్లో ప్రకటించడం దారుణమన్నారు. ఆయా రాష్ట్రాల్లో లంచాల రూపంలో ఇచ్చిన నేపథ్యంలో గత జగన్ ప్రభుత్వంతో ఇవాళ అదానీ సంబంధించిన కంపెనీలు అదానీ ఇవాళ 1750 కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చి అదానీ సౌర విద్యుత్ సంబంధించిన కంపెనీలు ఒప్పందాలు చేసుకొని ఇవాళ ప్రజలపైన ఆ ఒప్పందాలను కూడా ఏమాత్రము చర్చించకుండా రద్దు చేయకుండా ఇవాళ చంద్రబాబు ప్రభుత్వం ఈ 6 నెలల కాలంలో కేవలం ఈ 1700 కోట్ల రూపాయల సంబంధించిన విద్యుత్ భారాలు మోపడానికి ఇవాళ సిద్ధమైన దౌర్భాగ్య పరిస్థితి. ఎన్నికల ముందు ఏ విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చిన 6 నెలల కాలంలోనే 2 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. గతంలో ఎన్నికల హామీ మేరకు ఇవాళ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలా, ఈ ఛార్జీలతో పాటు ఇంధన సంబంధించినటువంటి సర్దుబాటు ఛార్జీలు, గ్రూప్ ఛార్జీల పేరుతో అదనంగా విద్యుత్ ఛార్జీలు మోపుతున్న పరిస్థితి. ఈ డిసెంబర్ నెల నుంచి కూడా విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపైన పడుతోంది. అదానితో గత ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాల భాగంగా ఇవాళ రానున్న 25 సంవత్సరాల్లో దాదాపు 1,00,000 కోట్ల పైబడే ఇవాళ సంబంధించిన రాష్ట్ర ప్రజలపైన పలపడుతున్న దౌర్భాగ్య పరిస్థితి. అదేవిధంగా కడప ఉక్కు ఫ్యాక్టరీ సంబంధించి కూడా పోయిన వారం కిందటనే ఇవాళ పార్లమెంటులో ప్రశ్నోత్తరాల సమయంలో జనసేన ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి నిస్సిగ్గుగా ఇవాళ ఉక్కు ఫ్యాక్టరీ ప్రతిపాదన, కడప ఉక్కు ఫ్యాక్టరీ సంబంధించిన అంశం మా ముందు కేంద్రం ముద్దు లేదని చెప్పి నిస్సిగ్గుగా ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కావచ్చు, అంతకుముందు నరేంద్ర మోడీ రాష్ట్ర విభజన చట్ట హామీ మేరకు ఇవాళ కడప జిల్లా ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తక్షణం తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భావోద్వేగ క్షణం మన తల్లి అవతరణం. నూతన విగ్రహ ఆవిష్కరణపై ఎమోషనల్ ట్వీట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయంలో పెట్టిన తెలంగాణ తల్లిని తిరస్కరిస్తున్నాం.
తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లన్న ఎమ్మెల్సీ కవిత. ఆస్తులు డబ్బు కోసం పోరాటం చేయడం లేదు, ఆత్మగౌరవం కోసమే పోరాడుతున్నానన్న మంచు మనోజ్. ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు కూటమి అభ్యర్థులు నామినేషన్లు. బీద మస్తాన్ రావు, సానా సతీష్, ఆర్ కృష్ణయ్యల ఎంపిక దాదాపు ఖరారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.